ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తూ జీతం మీద ఆధారపడి కోట్లాది మంది జీవిస్తున్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు ఉద్యోగులు ఎంత కష్టపడినా నెలాఖరున జీతం కోసమే. వచ్చిన జీతంలో ఖర్చులు లెక్కలు వేసుకొని ఏదైనా కొంత మిగిలితే భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటారు. జీతం చాలకపోతే కొందరు కంపెనీలు మారుతూ తమ ప్రొఫైల్స్లో శాలరీని కూడా పెంచుకుంటారు. చేసే పని ఒకటే అయినా కొన్ని కంపెనీలు ఎక్కువ జీతం, మరికొన్ని కంపెనీలు తక్కువ జీతం చెల్లిస్తున్నాయి. ఎక్కువ శాలరీలు ఇచ్చే విషయంలో మన దేశం కంటే చాలా దేశాలు ముందు ఉన్నాయి. మరికొన్ని దేశాలు మనకంటే ఇంకా వెనకబడే ఉన్నాయి. ప్రపంచంలో నెలకు ఎక్కువ శాలరీలు చెల్లించే దేశాలపై ఇప్పుడు ఒక లుక్ వేద్దాం. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం యూరోప్ దేశమైన స్విట్జర్లాండ్ దేశంలో ఉద్యోగులు ఎక్కువ శాలరీలు పొందుతున్నారు. ఇక్కడ అత్యధిక సగటు నెలవారీ జీతం అందుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నెలకు యావరేజ్ శాలరీ దాదాపు $6,298గా ఉంది. ఆ తర్వాత లక్సెంబర్గ్ దేశం రెండో స్థానంలో ఉంది. ఈ దేశంలో సగటు నెలవారీ జీతం $5,122 అందుకుంటున్నారు. సింగపూర్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ సగటున మంత్లీ శాలరీ $4,990గా ఉంది. నెలవారీ జీతం $4,664తో అమెరికా నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐస్లాండ్ దేశం నెలవారీ సగటు జీతం $4,383 పొందుతున్నారు. ఖతర్లో నెలకు $4,147, నెదర్లాండ్లో $3,550, తొమ్మిదవ స్థానంలో యుఏఈ $3,511, నార్వే 10వ స్థానంలో $3,510తో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ చాలా దూరంలో ఉంది. నెలవారీ సగటు జీతం భారతదేశానికి చూసుకున్నట్లయితే $594తో 64వ స్థానంలో ఉంది. మన దేశం టాప్ 10లోకి చేరాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిందే.